ఈడేటి మన రామయ్యలా ఉన్నాడు. లా ఏంటి రామయ్యే ఎంట్రాయిడు ఇంత డేలాగా ఉన్నాడు. అయినా ఇలాంటి వాడిని గెలికితేనే కదరా మనం క్యాష్ చేసుకోవచ్చు. సరే పదా వెళ్ళి గెలికేద్దాం. ఏట్రా రామయ్య ఏమైందిరా? ఏ చెప్పంటారండి, కూతురు పెళ్లి చేసి నెల రోజులు తిరగకముందే పుట్టింటికి వచ్చి కూర్చుందండి. ఓరి 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 అంతలా ఏం జరిగిందిరా? ఏమవడానికి ఏముందిలేండి, అల్లుడికి ఇచ్చిన కట్నం సరిపోలేదంట. అదనంగా 10 లక్షల కట్నం ఇస్తే కానీ తిరిగి తీసుకెళ్ళంటున్నాడు. ఇప్పటికిప్పుడు అంత సొమ్ము అంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మీ అందరికీ ఆపద్ బాంధవులా నేను లేనేట్రా? అయ్యా, ధర్మప్రభువులు సమయానికి దేవుళ్ళ బలి ఆదుకున్నారు. ఇయ్యండయ్యా కొంచెం. కాకపోతే కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుందిరా. అయ్యా ఎంతయ్యా? 110 రూపాయలు. 10 రూపాయలా? అయ్యి బాబోయ్. మరి ఉండదేట్రా? నీ అవసరం తీరుస్తుందా లేదా? ఇంతకీ తాకట్టు ఏం పెడుతున్నావు ఏంటి? తాకట్టా? తాకట్టో అని అంత సాగదీస్తావేట్రా? నీ బాబుగాడి సొమ్ము ఏమైనా దాచావా ఏంటి నా దగ్గర? నా దగ్గర అంటే నా లక్ష్యం ఉంది, సాగుతుంది నాకేమైనా. నీ దగ్గర ఏముందో చెప్పు. తాకట్టు లేకుండా ఇచ్చేస్తారా ఏంటి? నా దగ్గర తాకట్టుగా ఉందయ్యా. సర్లే, మరి అదే నాకు మండేది. నీ కూతురు నా కూతురు లాంటిది కాదేట్రా? పైగా ఇది ఆడపిల్ల సమస్య. ఇస్తాలే, కాకపోతే వడ్డీ 20 రూపాయలు. 20 రూపాయలా? 20 రూపాయలు అయితే నా వల్ల కాదయ్యా. మన కూతురు కన్నారా? నువ్వు ఇంకేం మాట్లాడుకో, తర్వాత ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు. 120 చొప్పున ఇస్తానులే నీకు. పట్టుకెళ్ళు. అయ్యా. ఉంచుకో ఉంచుకో.